ఇంట్లో వెజిటేబుల్స్ అయితే అయిపోయాయి. మంగళవారం రోజైతే మార్కెట్ బంద్ ఉంటుంది. అందుకోసం ఈరోజైతే మంగళవారం గురించి చెప్తుంది. మరి ఈరోజు బుధవారం కదా అని అనుకుంటుర్రేమో. ఈరోజు వీలు కాక మా హస్బెండ్ బిజీ ఉండి వెళ్ళలేదండి మార్కెట్కి. అందుకోసం నేనైతే ఉల్లిగడ్డ ఎండు చేపల పులుసు అయితే చేస్తున్నా. కానీ మా ఆయనకైతే అస్సలు నచ్చదు. సరే మా ఆయనకు కొద్దిగా సపరేట్ తీసి కూర వండిన తర్వాత లాస్ట్లో సపరేట్గా ఫ్రై చేసి కలుపుకుందామని చెప్పి నానబెట్టి ఉంచాను. ఓపికతో ఇంకా నోరు ఊరిపోతుంది. ఊరుకుంటూ ఊరిలు మింగుతూ ఉంటూ నేనైతే చేపలు అయితే వండుకున్నా. వెండు చేపలు సపరేట్గా వేయించి వాటిని శుభ్రంగా కడిగి సపరేట్గా వేయించి ఇదిగోండి మా హస్బెండ్కి అయితే సపరేట్గా కర్రీ తీసి పెట్టేసి నేనైతే ఫిషెస్ని యాడ్ చేసుకొని ఇంకా కొంచెం చింతపండు పులుసు వేసి చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ చాలామందికి ఇష్టం, బట్ మా ఆయనకైతే ఇష్టం ఉండదు. ఫిష్ కర్రీ కూడా పచ్చి చేపల పులుసు కూడా వేడిగా ఉన్నప్పుడే తింటాడు. ఇంకా మేమైతే ఎట్లా తెల్లారి ఇంకా బాగుంటుంది పాయా సూప్ అలాంటివి. ఇంక ఈరోజు మా ఇంట్లో డిన్నర్ అయితే అన్నం, ఎండు చేపల పులుసు, ఉల్లిగడ్డ పులుసు. ఇక పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. మా ఆయన వచ్చే వరకు స్మెల్ పోతుందో లేదో అస్సలు నచ్చదు ఆయనకి.